కప్ప 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 నిన్ను తింటాను కప్ప. గవర్నమెంట్ కప్పల్ని బ్యాన్ చేసి కప్ప అడుగుతుంది తినద్దు తినద్దు అనేసి. ఏటమ్మా అడుగుతున్నావు? అమ్మో ఎన్ని కప్పలు తిత్తున్నావు? ఏది ఏది వేసి వేసి అన్నీ వేసి వేసి బాగా ఎక్కువ ఉండాలి. మరి కప్పల కూర తయారు చేసుకునే పద్ధతి, ముందుగా కప్పలన్నీ మీరు మొండాలు తీసి అదిగో కదులుతూనే ఉన్నాయి. గురువు గారు కప్పల మాస్టర్ అనమాట. చాలా చూసారు కదా, సాల్ట్ ఎలాగందో 40 పాకంలాగా మన మామూలుగా ఉండదు రుచి. గొట్టు వస్తుంది. మనం వెనిగర్ కాదు బియ్యరు మామూలుగా ఉండదు. కొంచెం పంచదార కూర వేస్తున్నారు. కప్పలు స్వీట్గా ఉండాలనుకుంటా. అదిగోండి నూరు నుంచే కప్పలు బా. కొత్తిమీర ఎక్కడైనా ఎవరికైనా అవసరం. కొత్తిమీర వేస్తేనే గార్నిష్ చేసే. థ్యాంక్ యూ. కప్పల కూర చేసినందుకు నీకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారి కప్పని తినబోతున్నాను. ఇంత పెద్దది ఉంది, కాలు చాపేసి ఎలాగుందో చూసి చెప్తాను. బాగుందండి చేసే, చాలా బాగుంది. నువ్వే తిను. మన కూర మనం తినాలి. ఫుడ్ ఎప్పుడు మనం తినేయాలి. ఇలాంటి కప్పల పురుగులు పంచుకొని తినాలి. అదే మన భారతీయుల సిద్ధాంతం. మనం ఇప్పుడు కప్పలు తినడం వల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి? అసలు కప్ప తింటే ఏంటి వస్తుంది? చూచి పెద్దదవుతుందట. అవును చెప్పాను. మామూలుగా లేదు, పెద్దదవుతుందట. చెప్పేసారు సీక్రెట్. ఓకే, వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. చైనాలో ఒక 10 సిటీలు అయితే నేను చూసుకున్నాను. అవి ఎంత అభివృద్ధి చెందాయంటే మన దేశంలో అటువంటి ఒక్క సిటీ కూడా లేదు. అంత అభివృద్ధి చెంది హై టెక్నాలజీ రోబోటిక్ వ్యవస్థతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగుంది. అవి మీకు చూపించట్లేదు ఎందుకంటే నాకు కొంత ప్రెషర్ ఉంది. ఎందుకులేండి కానీ అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాను. ఎందుకు ఏమిటి అని అడగండి. మీకు మాట ఇచ్చాను చూపిస్తానని. ఇప్పుడు కాదు, మన ఎలక్షన్స్ అయిపోయాక నేను వచ్చి మళ్ళీ మీకు ఈ చైనాని అంతా జల్లెడ పెడతాను. చైనా చాలా పెద్దది, 2-3 దపాలుగా చూపించాలి. ఇప్పుడైతే నేను దలుచుకోవట్లేదు. ఎందుకు ఏమిటి అని అడగండి. ఎందుకంటే ట్రావెలింగ్లో నా ఆరోగ్యం నేను డిస్టర్బ్ అయ్యానంటే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. నా ఆరోగ్యం దెబ్బతిన్నదే అంటే నా యాత్ర దెబ్బతింటుంది. అది నాకు డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు. నేను ప్రశాంతంగా ఎప్పుడులాగా హ్యాపీగా ఉండాలనుకున్నాను. ఎప్పుడైతే ఈ చైనా వీడియో స్టార్ట్ చేశానో మనశ్శాంతి తక్కువైపోయింది, మనశ్శాంతికి కరువు అయిపోయింది. సో బెటర్ మనం ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికాలో ఉన్న దారిద్ర్యాన్ని గట్ట చూపించుకోవచ్చు. సో ఈ వీడియోని వదిలేయండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఎంతకని చూస్తాం ఈ బిల్డింగ్లు గట్ట ఏముంటాయి? బొక్క బొమ్మ పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసి మంచి ఆ వదిలిన టెక్నాలజీ గట్ట మనకు అనవసరం. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను. గుళ్ళు గోపురాలు చాలా ఉన్నాయి. మీ ఎవ్వరికీ తెలియనిది ఏంటంటే మనం ఎవరూ బ్రహ్మదేవుని పూజించం కదా. మనం బ్రహ్మదేవుని పూజించం. కానీ ఈ చైనీయులు బ్రహ్మదేవుడికి పెద్ద గుడి కట్టారు. బోధిధర్మకి ఎంతైతే గుడి కట్టారు దానికి బాబులేటి గుడి కట్టారు. అది మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం రేపు వీడియోలో. ఈ కప్పల వీడియో, కప్పల కూర, నెక్స్ట్ కుక్కల కూర వస్తుంది. కుక్కల కూర, కప్పల కూర, పాముల కూర, ఇలాంటివి మనం చైనా వాళ్ళని తిట్టుకోవడానికి మనకు కొన్ని కావాలి కదండి. తిట్టుకోవడానికి బాగుంటాయి. అభివృద్ధి మనకెందుకు? అభివృద్ధి దేవుడు ఎరుక. మనం ఈ చైనా వీడియోలు, ఈ చైనా యొక్క చీకటి కోణాలు అవన్నీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఉంటాను బాబా అండ్ జై హింద్. చైనా రుచుల్లో భాగంగా కప్పలు తినడానికి వచ్చామండి. కప్పలు తినడానికి రైల్వే స్టేషన్కి వచ్చామంటే ఈ స్టేషన్ స్పెషల్, ఈ రెస్టారెంట్ కప్పల రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే కప్పలు వండేసి ట్రైన్లో పెడతారు. ఇదిగోండి ఇప్పుడు ట్రైన్ ఆపేశారు. ఇదంతా రియల్ ట్రైన్ తీసుకొచ్చి పడేశారు. ఇక్కడ నుంచి ఆ కొస వరకు మొత్తం ఒక ట్రైన్ తీసుకొచ్చారు. ఇప్పుడు లైవ్లో కప్పలు వండుకొని మనం తినేద్దాం. మామూలుగా ఉండదు. కప్పలు ఇక్కడ ఉన్న కప్పలు తింటే అది పెద్దది అవుతుందట. అందుకే అందరూ ఇది తింటారు. వెళ్దాం రండి. సో నూరించే కప్పలు రెడీ. రండి. కప్ప కప్ప రాకప్ప, కప్ప కప్ప రాకప్ప, నిన్ను ఇప్పుడు తింటాను, నిన్ను ఆగే ఇక నిన్ను ఇప్పుడు తింటాను. కప్ప కప్ప పర్వాలేదు. కప్ప 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 నిన్ను తింటాను కప్ప. కప్పలు బెక. సో ఇప్పుడు ఈ కప్పలు మనం వర్షం పడడం కోసం కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కప్పల్ని మనం కూర వండుకొని తిందాం. ఎందుకంటే మనం ఏదైనా ఇండియన్ స్టైల్, వీళ్ళు చైనీస్ స్టైల్ వద్దు. మనం కప్పల కూర రైమింగ్ కూర బాగుంటుంది. ఇదిగో అరుస్తుంది. ఇది మేము తినేస్తాం. ఇదిగో కంగారు పడకండి. ఏంటి కప్పలు తినేస్తుందండి. మన గోవాలోని కప్పలు తింటాం. వెళ్ళి చూడండి కావస్తే. గోవా గవర్నమెంట్ కప్పల్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే గోవాలో ఎక్కువ వర్షాలు పడతాయి. ఆ వాటర్ని శుద్ధి చేయడానికి పెద్ద పెద్ద బౌండరీ కప్పలు ఉంటాయి. ఈ గోవా వాళ్ళు ఏం చేస్తారంటే కప్పల్ని నేలకేసి కొట్టి తినేస్తారు. అందుకే ఆ గోవాలోని కప్పలు బ్యాను. మీరు గోవాలో వెళ్ళి కప్పలు తినండి. కావాలి మీరు జైల్లోకి వెళ్ళిపోతారు. ఈ విషయం మీకు తెలియదు, నాకు తెలుసు. నేను గోవాలో ఉన్నాను 2 సంవత్సరాలు. రండి కప్పల కూర తినేద్దాం. ఆలోచించిన ఆశాభంగం మామూలుగా లేదు. ఇదిగో మేము తినేస్తున్నాం. ఇది ఏంటి అంటే ఒక జంతు ప్రయోగశాల. ఇక్కడ లేని జంతువు అంటూ ఉండదు, అన్ని జంతువులు ఉంటాయి. ఈ చేప జపాన్లో ఫేమస్ తెలుసు కదా, ఫుగిషి చేప. ఇంత పెద్దది అవుతుంది, తింటే చచ్చిపోతారు.
కానీ నేను ఎందుకంటే ఇక్కడ తినట్లా, జపాన్ వెళ్ళాక తిందాం. ఇవన్నీ జంతువులు. ఇదిగో ఈ జంతువులన్నీ హ్యాండ్ ఓవర్ చేసేది మన కుర్రోడే. మొత్తం జంతువులు, మొత్తం వెరైటీ జంతువులు ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇదిగో ఇదేటో తెలుసా? డింగాల ఇది పెద్దది వస్తుంది. ఇదిగో పచ్చిది, ఇదిగో ఇలా పెద్దది వస్తుంది కదా, పండులాగా ఉంటుంది. ఇదే అందరూ టీవీలో చూపిస్తారు. పండు కూర. ఇక బాగుందా? కూర వండుకొని తిందాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తిందాం. అన్నీ ఒకేసారి ఉంటే వాంతులు అయిపోతాయి. పండు కూర చూడండి, చేతలు కరిసేస్తాయట, జాగ్రత్తగా ఉండమని అన్నారు గురుగారు. ఎందండి కరిసేస్తున్నాయి. కరుచుకుంటే ఇవన్నీ నీటిలో ఉన్నవి. పెద్దది ఇది చెయ్య కట్ చేసేస్తుందట, ఫింగర్ ఎట్టద్దని అన్నారు. ఇదిగోండి ఇన్ని రకాలు ఈయన దగ్గర ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇదిగో ఇన్ని రకాలు ఉన్నాయి గురువుగారి దగ్గర. ఇవన్నీ తినడానికే. ఇవన్నీ చెప్పులు మనం తిన్నాం, గుర్తుందా? రకరకాల దేశాల్లో రకరకాల చెప్పులు తిన్నాం. ఈ ప్రపంచ యాత్రికుడు బాగున్నదా? ఇదిగో కప్ప అడుగుతుంది తినద్దు అనేసి. ఏటమ్మా అడుగుతున్నావు? మాట్లాడు. అది ఏం చేస్తాం, తినేయాలట. తీయని 4 కప్పలు తీయని, మంచివి పెద్దవి తీయి. మనం చేపలు ఎలా పెద్దవి అవుతామో కప్పలు కూడా పెద్ద ఉండాలి, మొక్క గట్టిగా ఉండాలి. అదిగో అమ్మో ఎన్ని కప్పలు తిత్తున్నావు? ఏది వేసి అన్నీ వేసి బాగా ఎక్కువ ఉండాలి. మరి మనం మామూలుగా తినం ఏదైనా. అదిగో అల్లదిగో కప్ప ఎక్కువ వేయని. అమ్మని అమ్మ చూసారా ఎగురుతున్నాయి కప్పలు, దొంగమండ కప్పలు. సో కప్పల కూర తయారు చేసుకునే పద్ధతి, ముందుగా కప్పలన్నీ మీరు మొండాలు తీసి, అదిగో కదులుతూనే ఉన్నాయి, కప్పల పేగులు అన్నీ తీసేసి సేమ్ చేపలు ఎలాగైతే ఉన్నాయో అలాగే కట్ చేసుకోవాలి శుభ్రంగాన. ఓకే. సో గురువు గారు కప్పల మాస్టర్ అనమాట. చాలా చూసారు కదా, సాల్ట్ ఎలాగుందో 40 పాకంలాగా. సో ఆయన ఇప్పుడు మనకి కప్పల కూర తయారు చేస్తారు, రెడీగా ఉన్నాయి. మసాలాలు అన్నీ ఉంచుకున్నాం. చెప్పాను అనమాట, మసాలాలు ఏవి కావాలి. మేము భారతీయులు ఏదైనా మసాలా ఎట్టుకొని తింటాము, మరి మామూలుగా ఉండదు అని చెప్పాను. ఇదిగోండి వేసారు. ముందుగా దోరగా వేయించిన నూనెలోని మనకి గార్లిక్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాయలు వేశారు. మన స్టైలే, మామూలుగా ఉండదు. మరి బాగా అయిపోయినా ఇప్పుడు తర్వాత దోరగా వేయించుకున్న వాటిలోని మన కప్పలు వేస్తారు. సో ఇప్పుడు కప్పలు బాగా ఎగుతాయి. మరి మామూలుగా ఉండదు రుచి. అదిగో బాగా అయిపోయినా బాగా అయిపోయి అది గొట్టు వస్తుంది. ఏగుతున్నాయి, బాగానే ఉన్నాయి. అది కప్పలన్నీ కాళ్ళన్నీ సాపాయి. తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. అందులో ఉప్పు మంచి స్పైసీ ఉండాలి కాబట్టి. ఆ తర్వాత ఎర్ర చట్నీ, ఆ తర్వాత తేనె, ఆ తర్వాత మొత్తం అజినోమోటో మొత్తం అన్నీ వేయాలి. వేసి ఇప్పుడు దానికి రెసిపీ తయారైంది కప్పల మసాలా. అదిగోండి చూసుకోవచ్చు. అయిపోయి సూపర్గా నోరూరు నుంచే మన కప్పల కూర రెడీ. ఉంది. మళ్ళీ వెనిగర్ వేసుకున్నాం మనకి, ఎందుకంటే కొంచెం నీళ్ళు కూర వేశారు. ఇది బీరా అడిగి, ఇది బీరా అని. బియర్ మనం వెనిగర్ కాదు, బియర్ మామూలుగా ఉంటుంది. మరి కొంచెం పంచదార కూర వేస్తున్నారు, కప్పల స్వీట్గా ఉండాలనుకుంటా. ధనియాల పొడి కూర వేస్తున్నారు కొంచెం గురువుగారు. ధనియాల పొడి, మసాలా పొడి కూర వేస్తున్నారు. తర్వాత వెనిగర్ కూర వేశారు. అదిగోండి ధనియాల పొడి, మసాలా పొడి, వెనిగర్ అన్నీ వేసి చేశారు. మొత్తానికి గ్రేవీ యమ్మీ లాగా. అదిగోండి నోరూరు నుంచే కప్పల రెడీ. సో మనకి కప్పల కూరలోని పచ్చిమిరపకాయలు గట్టిగా వేయమని చెప్పాను. మరి కారం ఎక్కువ ఉండాలి మాకు. కప్ప తినగానే తొడకొట్టాలి, కళ్ళు ఎర్రబడాలి, అంతే, మామూలు ఉండకూడదు. వేశారు క్రీమీ జారీ. మామూలుగా లేదండి, నోరు ఊరిపోతుంది. మీకు ఎలాగుంది?
ఇప్పుడు బా కొత్తిమీర ఎక్కడైనా ఎవరికైనా అవసరం. కొత్తిమీర వేస్తేనే గార్నిష్. బా ఊరిపోతుంది. వేయని ఎక్కువ ముక్కలు వేయని. బా వచ్చింది రెడీ. చేసే థ్యాంక్ యూ. కప్పల కూర చేసినందుకు నీకు ధన్యవాదాలు. నోరూరు నుంచే మనకు ఆ కప్పలు రెడీ అయిపోయింది. షెఫ్ కుంఫు చేశారు. సో దానితో పాటు మనకి నాటుకోడి బార్బడోస్ విస్కీ, వాడ్కా, తర్వాత జమ్మిస్ ఇది ఉంది. తర్వాత దీని పట్టి తర్వాత ఇదిగా పాప తిను, నువ్వు తినాలి, నీకు ఆరోగ్యం మంచిది. అసలు కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. తిను, ఒకటి ఆరోగ్యం మంచిది, తినాలి. మీ కూర ఇదిగో ఎలాగుందో చూసి చెప్తాను. కప్ప అసలు ఈ కప్ప ఎలాగుందో చూసి చెప్తాను. పెద్దదే ఇవ్వండి. మొట్టమొదటిసారి కప్పని తినబోతున్నాను. ఇంత పెద్దది ఉంది, కాలు చాపేసి ఎలాగుందో చూసి చెప్తాను. మనకి ఈ పుంకులతో కాకుండా చేస్తాను. బాగుందండి శేషే, చాలా బాగుంది. నువ్వే తిను. మన కూర మనం తినాలా. మంచి ఫుడ్ ఎప్పుడు మనం తినేయాలి. ఇలాంటి కప్పల పురుగులు పంచుకొని తినాలి. అదే మన భారతీయుల సిద్ధాంతం. నాదైతే అదే. తిను. ఎంత బాగుందో తినండి. ఆరోగ్యం. ఇది ఒక కప్ప కాలు. ఇప్పుడు కప్పలు తినడం వల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి? అసలు కప్ప తింటే ఏంటి వస్తుంది? 这个东西就怎么着呢？就是第一，它比较小， చూచి పెద్దదవుతుందట. 对，它比较小，它的味道要比牛蛙好， అవును 好了 చెప్పనా? 很多很多很多很多，要比牛蛙好吃非常多， టేస్ట్ చికెన్ మీద బాగుంది, చాలా బాగుంది. డెలిషియస్. 非常好吃。就是第一好吃，第二也有一定的营养价值。 They have different kind of proteins in that you can't find in other. 有一定的营养价值，因为这个东西它就是 అందుకే మీరు తింటున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇదిగా తినే తిను. నోరు ఆను, నోరు ఆను. తినట్లేదు. చాలా బాగుంది చెప్పు. 对我们中国人就是那个很多好吃的，你都可以尝试。我们店里边也有很多好吃的。చెప్పు. కప్పు కూడా మామూలుగా లేదు. పెద్దదవుతుందట. చెప్పు సార్ సీక్రెట్. 再给你一个开玩笑说。 సో చైనాలో మనం స్వీట్ స్టాల్కి వచ్చామండి. ఈ ఫుడీలు మా అమ్మ తిరగలు రుబ్బి స్వీట్లు తయారు చేస్తుంది. స్వీట్లు అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకే మా అమ్మ తాత పోయినట్లు ఉన్నాడు ఈ తిప్పులకి. ఇదిగో స్వీట్లు అన్నీ ఉన్నాయి, పాపలు ఉన్నారు నీహా. సో ఇవన్నీ స్వీట్లు అన్నీ అన్నమాట. మనం ఫ్రీగా తినొచ్చు. రెండు తిందాం. టేస్ట్ ఓకే ఓకే చేసి. ఇదిగో ఫ్రీ అట మరి. సవకంటే మామూలుగా ఉండదు. ఇదిగో ఇది ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇదిగో మినపగుళ్ళతో తయారు చేసిన స్వీటు తప్పగా ఉంది, బాగుంది. వెళ్ళి ఇది ఒకటి నాకాస చూస్తున్నారు వీళ్ళు. పంచదార లేదు, చెప్పగా ఉంది. ఇదిగా బాగున్నాయి. బిస్కెట్లు లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ స్వీట్లే దుకాణాలు. ఇవన్నీ సవకే ఫ్రీ. అన్ని శాంపిళ్ళు ఉన్నాయి. అన్నీ ఎందుకులే అలా తినడం బాగోదు. సో ఇవేటనుకున్నారు రకరకాల ఇదనమాట. ఇంకా అన్నీ ఫ్రీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రీ అంటే. అమ్మా భలే ఉందిరా, చాలా బాగుంది, చాలా బాగుంది. సేమ్ రైట్. సేమ్ గాట్ ఇట్. ఎల్లో సార్. ఇదేటో చూద్దాం. తప్పగా ఉంది. గ్రీన్ టీరా. ఇవన్నీ రకరకాల స్వీట్లు అనమాట. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ రకాలును టీలు, జాస్మిన్లు అవి బాగున్నాయి. సో ఇదేంటంటే స్ట్రీట్ ఫుడ్ అనమాట. మామూలుగా ఉండదు. ఒక్కొక్క రుచి వేసేద్దాం. ఓకే నీహా వాళ్ళంతా చైనా పాపులు, మామూలుగా లేదు. ఇదిగో ఉప్పు లేటి ఇదేదో కలమండి. కారం పొడి ఎందుకు ఎంత కొత్త మండిపోద్ది. ఇదిగా ఎన్ని రకాలు ఇల్లు అన్వేషి ఏంటిదిరా? పీతలు అనుకుంటానమ్మా. చాలా రకాలమ్మా. మీరు ఏటేటో వండేస్తారు. చైనీ వంటకాలు అన్నీ. ఇక మా అమ్మ పీతల పులుసు తినండి రా. అరే అమ్మ మామూలుగా లేదు నీహా. అదే అందరూ నన్నే చూస్తున్నాడు.
ఇల్లు చూడండి రా, చూడండి నత్తలు పిత్తలు పిలుగులు పుసుకులు ఓహో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అదిగా నువ్వులతో తయారు చేసిన కారం పొడి, నువ్వుల కారం పొడి, జొన్నపొత్తులు, ఎలక మొక్కలు, అన్ని రకాలు. ఏదో గారింజ అంటారు, గారింజ బూజు పెట్టేసిన ఇదిలాగా ఉంది. వంటకాలు, నల్ల వంటకాలు. ఇక్కడ ఏదో బూరెలు తయారు చేస్తుంది, బూరెలు. చైనా స్వీట్లు అన్ని, సెకలాండా స్వీట్లు, అన్ని డిషీలు, అన్ని బూరెలు, గారెలు, అప్పడాలు, పప్పడాలు, బలగాత్రాలు, ఇంకా కారిమాటాలు, కలగండాలు, కలిమిత్తులు, ఎన్ని రకాల వంటలురా. ఆ నోరూరు పోతుంది. తినేయాలనిపిస్తుంది. ఆశ ఎక్కువ పేక సన్నం నాది. ఏడు తింటాను ఇన్ని రకాలు, ఏడు తినాలో కూడా అర్థం అవట్లేదు. ఇదిగో అన్నీ అమ్మ ఓలప్ప బొంబు చికెన్ అట, దోశ గీస ఎలాగున్నాయో. మామూలు నూడిల్స్ తింటాం కదా, వీళ్ళు రిబ్బన్ నూడిల్స్ తింటారు. రిబ్బన్లు ఎలాగుంటాయి నూడిల్స్. సూపు ఇదిగో కాలిపోతుంది మొత్తం అంతా. ఇడ్లీ అంటాం కదా, ఇడ్లీలు ఇవన్నీ, రకరకాల ఇడ్లీలు ఇవన్నీ. ఇదిగో ఇడ్లీలు మొత్తం పెద్ద ఇడ్లీ, ఇదిగో పెద్ద ఇడ్లీ, ఇవన్నీ ఇడ్లీలే. ఇడ్లీలు తింటాం కదా, ఆయికుడు అంటారు, ఆయికుడు పొట్టెక్కలు, ఇదిగో ఇవన్నీ ఆయికుడాలు పొట్టెక్కలు. ఇడ్లీ పెద్ద నత్తలు కుళ్ళిపోయినవి. ఇది కంపు తోపుకోళ్ళు, ఇది నత్త చేపలను చేసే పోకచ్చా. నన్ను పోకచ్చి అంటున్నారు. నా బెంత బతుకు ఆడు ఎవడో నన్ను పోకచ్చి అన్నాడు.